నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో మధ్యరాత్రి 2 షాపుల్లో చోరీ జరిగింది. శ్రీ సాయి ఎలక్ట్రానిక్ షాపు అదేవిధంగా బాలాజీ ఫర్టిలైజర్ షాపుల్లో చోరీకి పాల్పడ్డారు. దొంగ దర్జాగా కారులో వచ్చి చోరీకి పాల్పడ్డారు. శ్రీ సాయి ఎలక్ట్రానిక్ షాపులో 3 లక్షల రూపాయల నగదును ఎత్తుకెళ్లాడు. ఇక దొంగ చేతికి గ్లాసులు, ముఖానికి మాస్క్ ధరించి ఇలాంటి ఆధారాలు దొరకకుండా డబ్బులు ఎత్తుకెళ్లాడు. ఉదయం షాపు తెరవడానికి వచ్చిన యజమాని సాయిరాం షాపు తాళాలు పగలకొట్టి ఉండడం చూసి షాక్ గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కౌంటర్లోనే ఉన్న డబ్బులను దొంగ ఎత్తుకెళ్లినట్లు గుర్తించారు. సాయిరాం ఫిర్యాదు మేరకు పోలీసులు సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సతీష్ తెలిపారు. షాపులో సామాగ్రి తెచ్చుకోవడం కోసం బ్యాంకులో 2.80 లక్షల రూపాయలను లోన్ తీసుకున్నట్లు శ్రీ సాయి ఎలక్ట్రానిక్ యజమాని సాయిరాం తెలిపారు. నా పేరు సాయిరాం సార్. కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామం. శ్రీ సాయి ఎలక్ట్రానిక్స్ నా షాపు బ్యాంక్ ఎదురుగా ఉంటుంది. రాబరీ జరిగింది సార్. రాత్రికి దాదాపు 2,50,000 పైగానే పోయినాయి. అది రాత్రి 2-10 మధ్యలో పోయినాయి పైసలు. సామాన్ అయితే ముట్టుకోలేదు కానీ పైసల కాడికి మొత్తం కౌంటర్ అంతా ఓపెన్ చేసి తీసుకుంటే సెటర్ చూస్తే మొత్తం సెటర్ వల్ల వస్తుంది. అది ఫోన్ చేస్తే వచ్చింది. ఫోన్ చేస్తే పక్కన షాప్ అయినా ఫోన్ చేస్తే వచ్చింది. నాకు నిన్న అయితే ఒక అతను వచ్చిండు. మధ్యాహ్నం 3-2 మధ్యలో వచ్చిండు. హీటర్ అడిగిండు. హీటర్ 500 అని చెప్తే లేదు 350కి ఇస్తావా అని షాప్ అబ్జర్వ్ చేసిపోయాడు. అబ్జర్వ్ చేసినాక నేను అలా ఏదో అబ్జర్వ్ చేస్తున్నా వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోయాడు అంతే.